అంత పవర్ఫుల్ అనేది ప్రతి మనిషికి ఇన్ఫ్లుయెన్స్ చేసేది. అయితే ఈ ఇండియా ఫైల్స్ మూవీని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాము అనే ఒక పాయింట్లోకి పోతున్నప్పుడు గద్దరన్న గారి యొక్క ఆలోచన దీంట్లో సీడ్ పడింది. కల్చరల్ ఇన్వేషన్ మన దేశంలో ఎన్ని వేల కులాలు, లక్షల ఆచారాలు, కోట్ల దేవుళ్ళ అనేది వచ్చేది. అయితే మనిషికి రిలీజన్, కల్చర్, కస్టమ్, దేవుడు అనే ఒక ఇన్ఫ్లుయెన్సబుల్ ఎన్వైరన్మెంట్లో మనం ఎలా ఉన్నాము, అది ఎలా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది అవసరమా, వేరే జీవరాశులకు అలాంటి అవసరాలు అలాంటి ఎన్వైరన్మెంట్ లేదు. అంటే మనిషి ఏదో ప్రాబ్లంలో ఉన్నది అంటే మనిషిని ఆర్డర్లో పెట్టడానికి మనం కాలక్రమేణా ముందుకు తీసుకొని వస్తున్న ఒక వ్యవస్థనే అది కల్చరల్ కస్టమ్స్ ట్రెడిషన్స్ రూపంలో వచ్చాయి. గదరన్న అంటుండేవాడు సాంస్కృతిక విప్లవం, కల్చరల్ ఇన్వేషన్, ఒక రిలీజన్ కానీ, ఒక గాడ్ కానీ, ఒక కస్టమ్ ట్రెడిషన్స్ కానీ ఉండాలి అని అనిపిస్తుంది. దీని కాలక్రమేణా దీన్ని మనం వంట పెట్టుకుంటూ పోతున్నాం. ఆల్ ఆఫ్ ఏ సడన్ మన ముందర ఒక పులిని చూసినాం అనుకోండి, మనం ఏం చేస్తాం, రన్ అవే చేస్తాం, పారిపోతూ ఉంటాం. అంటే ఇది మనకు ఎప్పుడు మన జీవితంలో దాంతో ఫైటింగ్ చేయలేము, దాంతో పరిచయం ఉండదు, అయినా కానీ దాన్ని చూడగానే పారిపోతుంటాం. ఈ పారిపోయే ఒక పర్టికులర్ థింగ్ని మనం ఎలా అనుభవంలోకి వచ్చాము అంటే ఒక హ్యూమానిటీ ఏరాలో, అంటే ఒక 10,000 సంవత్సరాల కాలంలో మనం పులులతోటి యుద్ధాలు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి అన్నట్టు. అది చూడంగానే మన పంచేంద్రియాల నుంచి అది ఐడెంటిఫై చేయగానే అది పులి అనగానే ఒక హార్మోన్ క్రియేట్ చేస్తుంది. ఆ హార్మోన్ ప్రకారంగా మనం ఏం చేస్తాం, రన్ అవే చేస్తాం, ఒక యాక్షన్ ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా పంచేంద్రియాల ద్వారా ప్రతి ఈవెంట్ మనల్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఇది సాంస్కృతిక విప్లవాలు అంటే మనల్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి గద్దరని చెప్పిన ఒక వ్యవస్థ, అది సాంస్కృతిక విప్లవాలు. అంటే మన పాటల రూపంలో, వ్యవహార రూపంలో, పరిస్థితి రూపంలో అన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అన్నట్టు. ఇది కల్చరల్ ఇన్వేషన్ మనం ఎక్కడి నుంచి వచ్చేది అని అంటే ఒక ఆరుడు అనే ఒక వ్యవస్థ నుంచి తీసుకొని వచ్చారు. అంటే ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతూ పోతూ ఉన్నది. ఈ క్యారీ ఫార్వర్డ్ అవుతూ పోతున్నప్పుడు ఒకటి ఫామ్ అవుతుంది. దాన్నే మన సినిమాలో గద్దరన్న ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ వర్డ్, అది ఏంటిది అని అంటే కల్చరల్ డిఎన్ఏ. మన డిఎన్ఏలో ప్రతి అంశం 10,000 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మన డిఎన్ఏలో ఉంటుంది. దాని ఆధారంగానే మనము ఆపరేట్ చేయబడుతున్నాము. దానిని ఎప్పుడైతే మనము ఇంటాక్ట్ చేయాలి అని అంటే దానికి మీడియం గాడ్, రిలీజన్, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, అది మన డిఎన్ఏలో ఉంటుంది కాబట్టి దాన్ని ఆపరేట్ చేయాలి. అయితే బిఫోర్ కాన్స్టిట్యూషన్కి ఎలాంటి జరిగాయి, ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషన్కి ఎలాంటి జరిగాయి ఒక ఉమెన్ వ్యవస్థలో చూస్తే ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషన్ అనేది అది మనల్ని, మన డిఎన్ఏని రీరైట్ చేస్తుంది అనే ఒక పాయింట్ బాగా చర్చించబడింది ఈ సినిమాలో. గద్దరని ఇచ్చిన ఒక కంటెంట్, డిబేటబుల్ డిస్కషన్, ఒక ఆల్మోస్ట్ 1 year చేసిన ఒక వ్యవస్థ. అది నేను ఎక్కడ మిస్టేక్ చేయకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు నేను డైరెక్టర్ కావచ్చు, స్క్రిప్ట్ రైటర్ కావచ్చు, దానికి మళ్ళా ప్రొడ్యూసర్ కావచ్చు, కానీ గద్దరన్న ప్రతి అంశంలో ఏ తప్పు తొరలకుండా మన సమాజానికి ఒక మంచి మెసేజ్, ఒక నీట్గా గుడ్గా ఉండే ఒక మెసేజ్ కావాలి. అది సినిమాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి మనకు ఈ సినిమాలో లూప్ హోల్స్ లేకుండా ఉండాలని ప్రతి అంశంలో జాగ్రత్త పడ్డారు. ఈ చరిత్రను నేను 7 Ages అనే ఒక పుస్తకం రాసినప్పుడు ఆ కరెక్షన్స్ అన్ని చేసినాక తర్వాత ఇది మన సమాజంలో ఈ కల్చరల్ డిఎన్ఏ ఎలా ఉంటుంది, అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, దాన్ని ఎలా మనం రీరైట్ చేయగలుగుతాము, ఆ రీరైట్ అనే విషయం కాన్స్టిట్యూషన్ రూపంలో ఉంటుంది అనే విషయాన్ని మాట రూపంలో నేను పెట్టాలి అనే ఒక విషయం నాకు అవసరం వచ్చింది. అయితే ఈ కథ మొత్తం తయారు చేసినాక తర్వాత ఇక ఎవరు దీనికి ఫిట్ అవుతారు, సూట్ అవుతారు అనే ఒక పాయింట్లోకి వెళ్ళినప్పుడు ఈ హీరో 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 అని చెప్పేసి పోతూ ఉంటే అది యాక్టింగ్ లాగానే అవుతుంది. ఒక రియల్ టైం హీరో కావాలి, రియల్ టైం పొలిటీషియన్ కావాలి. ఒక పొలిటీషియన్ అనేవాడు
ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ప్రజల మనోభావాలను తీసుకుంటాడు. చట్టసభలో ఒక చట్టాలను తయారు చేసే ఒక వ్యక్తి తన వైపు నుంచి మాకేం కావాలని మేము ఏం మాడిఫై చేసుకోవాలి, మా తరాలు భావితరాలు ఎలా ముందుకు పోవాలి అనేది మన లీడర్లు చట్టసభలో నిర్ణయిస్తారు. ఆ లీడరే ఈ సినిమాకి హీరో కావాలి అని అనుకుని గద్దరన్న ఇచ్చిన ఒక ప్రపోజల్ తోటి దయాకరన్నను ఈ సినిమాలోకి హీరోగా మనము ఇంట్రడక్షన్ చేయగలిగినాము. దీంట్లో భాగంగా ఎన్నో రకాలుగా కంటెంట్ను ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది ఒక 10,000 సంవత్సరాల చరిత్రను 7 ఏరియాస్గా మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన జీవితాలని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దాన్ని మనం ఎలా రీరైట్ చేసుకొని ముందుకు పోవచ్చు, మన సమాజాన్ని మంచిగా నిర్మించుకోవచ్చు అనే వ్యవస్థని ఎలా చూడాలి. ఒక హీరోగా డిఫరెంట్ సిచ్యువేషన్లో ఆయన సమాజంలో ఉన్న ప్రతి అంశాలను చర్చించుకుని పోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక పాట అవసరం వచ్చింది. దానికి ఒక లిరిక్స్ కావాలి, ఒక లిరిసిస్ట్ అని వెతుకుతుంటే ఫింగర్ టిప్స్లో ఉండే మేధావులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి ఈ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు సరైన దిశలో నాకు రావడానికి అంటే ఒక అవుట్పుట్ రావడం అనేది చాలా కష్టంగా అనిపించింది. అప్పుడు మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు కనకదుర్గ గారు మౌనశ్రీ మల్లిక్ గారిని ఇంట్రడక్షన్ చేసింది. బ్రదర్ మౌనశ్రీ మల్లిక్ గారు, వెరీ వెరీ నైస్ ఆఫ్ యూ. ఈ సాంగ్ను మీరు నాలోని 7 ఏజెస్ జరిగిన కంటెంట్ అంతా నమిలి సమాజంలో ఎలా అది ఉంది, ఎలా ప్రభావితం చేస్తుంది, దాన్ని మనం ఎలా వాడుకోవచ్చు, ఎలా వాడుతున్నారు అని చెప్పి చక్కగా తిరుగుచూడు సాంగ్ అనే ఒక పాటను లిరిక్స్ రాసి మనకు అందించారు. ఈ పాటలో భాగంగా గద్దరన్న ఎవరు మ్యూజిక్ దీనికి చేస్తే దానికి న్యాయం చేస్తారు అన్న ఒక పాయింట్లో చర్చ జరిగింది. సో ఈ పాయింట్లో గద్దరన్న గారు బాగా ఇష్టపడే మ్యూజిక్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ మన ఎంఎం కీరవారి గారికి పూజ చేసాడు. అన్న మా స్థాయి ఏంటిది, మేము ఎక్కడ పోతాము, మోసం అన్న అని అంటే, అరే సమాజం ఓన్లీ మనీతోటే నడిచేది కాదురా, అది మనుషులు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, దగ్గర పోయి టచ్ చేస్తే తెలుస్తుంది అలా గొప్పతనం ఏంటి అని చెప్పి భయంగా గద్దరన్నతోటి కీరవాణి గారి దగ్గరికి వెళ్ళాం. కీరవాణి గారి దగ్గరికి గద్దరన్న పాటను ఆవిష్కరించాలి, దానికి మ్యూజిక్ చేయాలి అన్న పాయింట్లో ది వే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నది అసలు మేము మర్చిపోలేము. అంటే ఒక 3 రోజులు మేము షాక్లో ఉన్నాము. దాన్ని ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉన్నది అని. ఒక బాహుబలి లాంటి ఒక వరల్డ్ ఫేమస్ మూవీస్ మ్యూజిక్ చేసిన కీరవాణి గారు పోంగానే గద్దరన్న వస్తూ ఉంటే కిందికి వచ్చి ఆయన మ్యూజిక్ తీసుకెళ్ళి ఆయన రూమ్లో కూర్చోబెట్టి, అన్న ఏంటి అంటే ఇంత సింపుల్గా ఉంటారా ఒక వ్యక్తులు, ఇంత శక్తుల్లాగా ఉండి ఒక ఇన్స్పిరేషన్ ఫిగర్. అంటే మానవత్వానికి ప్రతిరూపమే మన ఎంఎం కీరవాణి గారు నిజంగా చెప్పాలంటే. అంటే వర్డ్స్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హిమ్, హీస్ క్యారెక్టర్, ది సింప్లిసిటీ, ది హంబుల్నెస్, ది డిసిప్లిన్, ది పంక్చువాలిటీ. 7 గంటలకు వస్తున్నాను అంటే ఒక్క సెకండ్ కూడా డిఫరెన్స్ ఉండదండి కీరవాణి గారు వస్తున్నట్టు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అదే కాకుండా మా జర్నీ ఆఫ్ ది మ్యూజిక్లో ఆ జర్నీలో మేము పోతున్న తీరును చూసి ఇలా పట్టుకొని మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. సీ దిస్ వన్, ఇట్ వాజ్ హ్యాపెన్. ది ఇంటర్వ్యూస్ని ఎలా మ్యానిపులేట్ చేసి ఎలా ఇండ్యూస్ చేసి దానికి పాటలోని యొక్క పవర్ను బయటికి తీసుకురావడానికి, దాని యొక్క అర్థాన్ని మ్యాగ్నిఫై చేయడానికి సార్కి తెలిసినంత విషయం ఇంకెవరికి తెలియదేమో అని అనుకుంటున్నాను, నా పర్సనల్ థింక్. సో ది గ్రేటెస్ట్ ఎవర్ పర్సనాలిటీ నేను చూసింది నా జీవితంలో గద్దరన్న తర్వాత గొప్ప వ్యక్తి లాగా నేను చూసింది ఎంఎం కీరవాణి గారు. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. హంబుల్లీ మీరు మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఒప్పుకోవడానికి, దానికి తగ్గ ఈ పాటను ఎప్పుడు మేము బతుకున్నంత కాలం మేము జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని మేము చేశామే ఈ సాంగ్ అనేలాగా పాటలను మీరు మ్యూజిక్ అందించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇందులో భాగంగా నేను మ్యూజిక్ను
ఇది అయిపోయినాక తర్వాత మేము ముందుకు వెళ్తూ పోతున్నాం. నాకున్న శక్తికి ఈ ప్రొడక్షన్ నేను ముందుకు పోవాలంటే ఇది పెద్ద మూవీ, అది ముందుకు వెళ్ళాలి అని అంటే నేను ఎవ్రీడే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి చేసుకోవాలి అని అనుకుంటే చాలా కష్టమైపోయింది. సో ఈ కష్టం నుంచి వచ్చిన బై ప్రోడక్టే బొమ్మాకు ఫిలిం స్టూడియో. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్నిటిని మేము పెట్టుకొని ఈ ఫిలింని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. ఇది ముందుకు వెళ్ళిపోతున్నది. సో దీంట్లో భాగంగా చాలా మందిని ఐ నీడ్ టు అప్రిషియేట్ ఆన్ దిస్ డయాస్ ది పీపుల్ హూ హెల్ప్డ్ మీ లాట్. కార్తిక్, కెన్ యు కమ్? కార్తిక్, మా ఎడిటర్ కార్తిక్ తను దాదాపుగా బొమ్మకు క్రియేషన్ బానిస అయిపోయాడు. బానిసలారా లొండిరా. సో నైస్ ఆఫ్ యూ. హీ almost 2 years he spent in that post production, editing, VFX, everything. అండ్ ఈ మూవీ సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. గద్దర్ లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి దీన్ని రూపుదిద్దే ప్రయత్నం చేస్తున్నారు అనే పాయింట్ని ఈయనకు కామన్ సెన్స్ తోటి దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు, బెటర్గా పెట్టచ్చు. ఎవ్రీడే ఇంట్లో కంటే ఎక్కువ ఉండేది మన స్టూడియోలో. థ్యాంక్ యూ సో వెరీ మచ్ కార్తిక్. Vishnu, come on fast. Vishnu is also an editor and music dubbing. Yeah, okay. Yeah, Rajkumar, mixing engineer. Rajkumar garu unnara? Continue bro. 2 minutes. Raj Kiran garu is a singer. Thank you so very much. Kannada and Tamil song, Tiruchur song paadina person is into music. So yeah, Raj Kiran is mixing person. Raj Kumar. Yeah. Thank you very much. చెప్పుకుంటూ చాలా మంది ఉన్నారు మనకి. సార్ దేనికి ఈ గద్దరన్న పాటలు, గద్దరన్నే ఆట పాటలు చేసే పర్సన్కి ఆట నేర్పించి ఈ సినిమాకు తగ్గ స్టెప్స్ నేర్పించిన అక్క సుచిత్ర చంద్రబోస్ గారికి చప్పట్లు. నేను ఆ అక్కని కలిసినప్పుడు ఎంత సింపుల్గా ఎలా ఉంటుంది అని, ఎంత సింపుల్గా ఉంటుంది ఆ స్టెప్స్ని. గద్దరన్న ఎలా మేనేజ్ చేస్తాడో ఆయన ముందు ఎవరైనా చెప్తారా ఏంటి అని చెప్పి అనుకునేవాడిని. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసి సింగిల్ ఉమెన్ కెన్ లీడ్ ఎనీథింగ్ అని చెప్పి ప్రూవ్ చేసిన పర్సన్. దాదాపుగా ఆ రోజు షూట్లో 1000కి పైన ఉన్న జనాల దాంట్లో దాదాపు ఒక 6 కెమెరాస్ను డీల్ చేసుకుంటా 3 రోజులలో గద్దరన్న పాట షూట్ చేసింది. అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్. దీంట్లో భాగంగా కథను ఒక రూపాన్ని తీసుకొచ్చే ఒక పనిలో ఒక యాక్టింగ్లో ఎంత సింపుల్గా ఉంటారు. యాక్టింగ్ మాత్రమే నేను చేస్తా, ఆ తర్వాత ఏం మార్క్స్ పెట్టుకోను. ప్రతి మనిషి ఒక మాస్క్ తోటి బానిస అయ్యి ఆ మాస్క్ని ఇమిటేట్ చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. బట్ అది అయిపోయినాక తర్వాత అది పక్కన పెట్టేసి నేను సింపుల్ పర్సన్ అని చెప్పి అతి గొప్ప వ్యక్తి మన సుమన్ గారు. దీంట్లో గురువులాగా ఉండేది 7 ఏజెస్ని మొత్తం సారే చెప్తారు. ఎంత బ్యూటిఫుల్ స్టోరీ అంటే అది మొత్తం మన జీవిత విషయాలను 10,000 సంవత్సరాల నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సన్నివేశం ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యాక్టింగ్ ఇన్ అవర్ మూవీ అండ్ కంట్రిబ్యూటింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ మూవీ సార్. సార్ సో ఇది మా మూవీ ముందుకు పోయిన విధానము. దీనికి ఈరోజు ఆడియో రిలీజ్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. క్షమించండి, కొన్ని ప్రెషర్స్ క్రియేట్ అయిపోయినాయి. మాకు
మేము అనుకున్నాం ఇది పెద్ద ప్రోగ్రాము కాదు, ఇది చిన్న ప్రోగ్రామ్ ఏమో చేసుకుందామని అనుకున్నాము. క్రౌడ్ పెరిగింది, కొద్దిగా అన్ఆర్గనైజ్ అయింది. మాకంటే ముందుగా వెకేట్ చేసిన వాళ్ళు ఇంకా ప్రొసీడ్ కాలేకపోయారు. సో కొద్దిగా అన్ఆర్గనైజ్ అయింది. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ది డిస్కంఫర్ట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కమింగ్ దిస్ ఈవెంట్ అండ్ మేకింగ్ దిస్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ దుర్గా గారు.